నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మా మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన. స్టార్టింగ్ లీడ్ యాక్టర్ చూసుకుంటే మన కాజల్ గారు మన సీనియర్ యాక్టర్. సో ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుంటే మాత్రమే మన కాళీమాతకు సంబంధించిన అండ్ రక్తబీజుడికి సంబంధించిన కాన్సెప్ట్తో పాటు ఇక్కడ తీసుకొచ్చారు. సో టోటల్లీ ఏదైతే హిస్టారికల్ ఉందో వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసి క్రియేటివ్ ఫ్రీడమ్తోన కొంచెం అయితే యాడ్ చేసిర్రు అన్నమాట. సో స్టోరీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఒక లీనియేజ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ జనరేషన్ వైజ్ ఉంటారు. వాళ్ళు బ్లడ్ లైన్ ఉంటుంది, అమ్మవారికి వచ్చిన వంశం అనుకోవచ్చు. సో ఆ ఎనర్జీతో పాటు ఉన్న వాళ్ళది, ఆ వంశంతో పాటు ఉన్న వాళ్ళకి సపరేట్ ఎబిలిటీస్ ఉంటాయో లేకపోతే సపరేట్ పవర్స్ ఉంటాయో అనేసి అంటారు. సో స్టోరీలో మీకు మెన్షన్ చేస్తారు. వీడు ఎవరైతే రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఎందుకు ఈ పని చేస్తుండనే దాని మీద ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ మీకు ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతే, సెకండ్ హాఫ్లో మాత్రమే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే దీనికి సంబంధించిన డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల నా ఒపీనియన్లో కొంచెం క్లిక్ అయింది అనుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే వేఎఫ్ఎక్స్ కానీ హారర్ గూస్ బంప్స్ అంటారు కదా, హారర్ వైబ్ అది చాలా బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒక మనిషిని కార్ సీన్ ఉంటుంది, ఊడలని వచ్చేస్తాయి మంటలు, ఆ వేఎఫ్ఎక్స్ జర పర్లేదు, జర గూస్ బంప్స్ లాగా వస్తుంది, ఇట్లా సర్ప్రైజ్ అయిపోతా పోయి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ సీన్. సర్ప్రైజ్ అవుతారు, ఇట్లా మా ఇంద్రానైనా అన్నట్టు ఇట్లా భయపడ్డట్టు అవుతుంది. సో బాగుంది. చాలా రోజుల తర్వాత కొంచెం హారర్ సైడ్ అయితే కనిపించింది అనుకోవచ్చు. స్టోరీ కొంచెం స్లో పేస్ నరేషన్లో అయితే పోతుంది, అక్కడక్కడ కొంచెం సీన్స్ అన్నట్టు. అండ్ మోస్ట్లీ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటారు అన్నమాట, అందరు కూడా కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆ పెద్ద ఆయన ట్విస్ట్ బాగానే ఉంటుంది. మన కాజల్ వాళ్ళ కూతురు అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ఏమంటారు బంగ్లా ఉంటుంది, ఆ బంగ్లాలో పనిచేసే వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ నలుగురు మధ్యనే కథ అంతా కూడా నడుస్తుంటుంది. సో మంచిగా కొన్ని సీన్స్ బోర్ అనిపిస్తాయి, కొన్ని సీన్స్ అరే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురా అన్నట్టు కూడా అనిపిస్తుంది. మూవీ చూడండి, కాన్సెప్ట్ మళ్ళీ నేను రివీల్ చేస్తే బాగుండదు. సో నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. సో అది కాకుండా డిఫరెంట్ వేరేలాగా చూపించింటే బాగుండేది అన్నట్టు కూడా అనిపించింది. యాక్చువల్లీ ఆ సీన్ కొన్ని సీన్స్ లేకపోయింటే కూడా మూవీ బాగానే ఉండేది అనమాట. అండ్ వీళ్ళ ఫోటోలు ఎలా చేసారో అది పక్కకు పెట్టేస్తే అవి ఒక 2-3 సీన్స్ నాకైతే నచ్చలేదు. అవి పక్కకు పెడితే మూవీ పరంగా వేఎఫ్ఎక్స్ పరంగా సెట్స్ పరంగా చూసుకుంటే బాగుంది. ఎండింగ్లో కాజల్ గారిది ఫైట్ కూడా బాగుంటుంది. ఒక సాంగ్ ఉంటుంది, అది మూవీకి రిలేటెడ్ ఉంటుంది, లైక్ అమ్మవారు శక్తి వస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. బాగుంది. అండ్ లాస్ట్లో ఫైట్ సీన్స్ విఎఫ్ఎక్స్ షాట్స్ కొంచెం అక్కడక్కడ అది ఇది విఎఫ్ఎక్స్ కదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో అదొకటి 2-3 మైనస్లు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ వాచబుల్ అంటాను, కానీ ఏంటంటే పెద్దలకు మాత్రమే, కొంచెం 16+ ఉంది. సో చూడండి, అక్కడ బ్లడ్ కొన్ని గోరీ సీన్స్ లాగా ఉన్నాయి. సో 16+ అయితే కన్సిడర్ చేసుకోండి. పెద్దవాళ్ళకి అన్నట్టే, క్లోజ్ టు పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అన్నట్టు ఇది. అండ్ ఇక్కడ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.2/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. వాచబుల్ మూవీ అనమాట. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ మీరు అంటే చాలా ఎంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అన్న చెప్పానంటే ఇంతకుముందు చెప్పింది అదే. కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి, అసలు సెన్స్ అనిపించలేవు. కొన్ని అవి యాడ్ చేయకపోయినా సరే కూడా బాగుండేది. 1-2 సీన్స్ తప్పిస్తే అవి 2 సీన్స్ పెట్టకుండా ఉంటే ఇట్లా మూవీ ఇంకొంచెం బెటర్గా ఉండేది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అవి మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.